వ్యూ పాయింట్. పైనాపిల్ తీయగా పుల్లగా ఉండే పండు తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ పండులో పోషకాలు మెండుగా ఉన్నాయి. పైనాపిల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, బయోఫ్లేవనాయిడ్స్, పొటాషియం కూడా మంచి పరిణామంలో కనిపిస్తాయి. బయో యాక్టివ్ పదార్థాలు సమృద్ధిగా ఉన్న ఈ పండు గుండె, లివర్ కి మంచిది. అయితే డయాబెటీస్ ఉన్నవారు పైనాపిల్ తింటే ఏమవుతుంది, వాళ్ళు అసలు ఎలా తినాలి అన్న పూర్తి వివరాలు నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు తెలుసుకుందాం. పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ కోగ్యులెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. పైనాపిల్లో ఉండే బ్రోమెలైన్ రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అనేక పరిశోధనల్లో నిరూపితమైంది. ఈ పండును తినడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాన్ని నివారించవచ్చు. బ్రోమెలైన్ తో పాటు పైనాపిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అయితే డయాబెటీస్ రోగులు ఇది తినవచ్చా? పైనాపిల్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అన్న వివరాలపై ఓ లుక్కేద్దాం. క్లినికల్ డైటీషియన్ నిపుణుల ప్రకారం పైనాపిల్ సహజ చక్కెరను కలిగి ఉన్న పండు. అయినప్పటికీ డయాబెటీస్ రోగులు ఈ పండ్లను మితంగా తినవచ్చని అన్నారు. పైనాపిల్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు 59 ఉంటుంది. ఇది మీడియం కేటగిరీలోకి వస్తుంది. కాంట్ లేదా ప్రాసెస్ చేసిన పైనాపిల్ తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. కానీ తాజా పైనాపిల్ తింటే అది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచదు. డయాబెటీస్ రోగులు ఈ పండ్లను పరిమిత పరిమాణంలో తీసుకుంటే చక్కెర స్థాయిల్ని ప్రభావితం చేయదు. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఒక పదార్థంలో చక్కెర పరిమాణాన్ని, కార్బోహైడ్రేట్ ఆధారిత ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా పెంచుతాయో కొలవడానికి ఉపయోగించే వ్యవస్థ. 70 కంటే ఎక్కువ ర్యాంకింగ్ ఉంటే ఆ ఫుడ్స్ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ జాబితాలోకి వస్తాయి. 55 లేదా అంతకంటే తక్కువ ర్యాంకింగ్ ఉంటే ఆ ఆహారాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లిస్టులోకి వస్తాయి. పైనాపిల్ గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు 59 ఉంటుంది. ఇది మీడియం కేటగిరీలోకి వస్తుంది.